నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన కొత్త సిరీస్ 'త్రీ బాడీ ప్రాబ్లమ్' స్టార్టింగ్‌లో ప్రపంచంలోని గ్రేట్ సైంటిస్టులు చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలా ఎందుకు చేశారో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక స్టోరీ లాంటి ఇంట్రెస్టింగ్ హైపోథసిస్ చెప్తాను వినండి. ఈ సిరీస్ గురించి నేను ఒక వీడియో చేశాను. చాలా పెద్ద వీడియో అయిపోతుందని అందులో అన్ని టాపిక్స్ పూర్తిగా డిస్కస్ చేయలేదు. అందుకే ఇక్కడ ఎక్సైటింగ్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే కొన్ని పాయింట్స్‌ని, డౌట్స్‌ని ఒక్కొక్కటిగా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కథకు చెందిన వీడియో కోసం డిస్క్రిప్షన్‌లో లింక్ చూడండి. ఇక హైపోథసిస్ ఏంటంటే, ఒక షూటర్ టార్గెట్ ప్రాక్టీస్ చేస్తూ ఒక ప్లానెట్ మీద ప్రతి 10 సెంటీమీటర్ల దూరంలో ఒక హోల్ పెడతాడు. తర్వాత ఎప్పుడో ఆ సర్ఫేస్ని మనలాంటి తెలివైన ప్రాణులు నివాసంగా చేసుకుంటారు. అప్పుడు ఆ హోల్స్ అన్నీ చూసిన వాళ్ళ సైంటిస్టులు విశ్వంలో ప్రతి 10 సెంటీమీటర్ల దూరంలో ఒక హోల్ ఉంటుందన్న థియరీని ప్రపోజ్ చేస్తారు. అంటే ఒక షూటర్ తన ప్రాక్టీస్లో చూపించిన అత్యుత్సాహాన్ని వీళ్ళు మార్చడానికి వీలుపడని ఒక విశ్వ సత్యం అని పొరబడ్డారు. ఇది షూటర్ హైపోథసిస్. అదే ఫార్మర్ హైపోథసిస్ అయితే ప్రతిరోజు ఉదయం ఒక రైతు తన ఫామ్లో ఉన్న టర్కీ పక్షులకి ఆహారం పెట్టేవాడు. ఈ విషయాన్ని పూర్తిగా సంవత్సరం పాటు దీక్షగా గమనించిన ఒక సైంటిస్ట్ టర్కీ ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆహారం వస్తుందన్న విషయాన్ని కనిపెట్టి ఓ రోజు ఉదయం మిగిలిన పక్షులన్నింటికి చెప్పింది. ఆ రోజు మాత్రం రైతు వచ్చి వాటికి ఆహారం పెట్టకుండా మొత్తం పక్షి సమూహాన్ని చంపేశాడు. ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ డే కావడంతో. షూటర్ ఫార్మర్ హైపోథసిస్ అని పిలిచే ఈ హైపోథసిస్ని త్రీ బాడీ ప్రాబ్లం ట్రయాలజీ ఆథర్ లూ సిక్సిన్ తన బుక్లో రాశారు. సైంటిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. మనం నిత్య సత్యాలని బలంగా నమ్మినవన్నీ నిలకడలేని కొన్ని మామూలు విషయాలను తెలిసినప్పుడు కలిగే షాక్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. శాశ్వతం అనుకున్న క్షణాలన్నీ విఫల ప్రేమలో పడి కొట్టుకుపోయినప్పుడు ప్రేమికుల్లో కలిగే డిప్రెషన్ లాంటిదే తాము అత్యంత బలంగా విశ్వసించిన ఫిజిక్స్ సిద్ధాంతాలన్నీ అబద్ధం అని తెలిసినప్పటి సైంటిస్టుల పరిస్థితి కూడా. భూమి మీద నివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్న ట్రై సోలారన్స్కి వాళ్ళు వచ్చేసరికి భూమి తమని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండకుండా చేయడమే మెయిన్ ఎయిమ్. వాళ్ళు టెక్నాలజికల్గా మనుషుల కంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండడంతో 8 డైమెన్షన్స్ ఉన్న 2 సోఫాలని భూమి మీదకు పంపి సైన్స్ డెవలప్మెంట్స్ని, సైంటిస్టులని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరి ఇన్వెన్షన్, డిస్కవరీలైనా తమకి ప్రమాదం అనుకున్నప్పుడు ఇప్పటి వరకు మనుషులు నమ్మిన సైన్స్ థియరీస్ అన్నీ తప్పని ప్రూవ్ అయ్యేలాంటి ఫినామినాస్ని వాళ్ళకు కనిపించేలా చేస్తుంటారు. ఎటువంటి డివైస్ లేకుండా కనిపించే కౌంట్ డౌన్, స్టార్స్ అన్నీ వెలిగి ఆరుతున్నట్టు కనిపించే స్కై వింకింగ్ లాంటివి. అది ఎలా జరుగుతోందో అర్థం కాక తాము జీవితం అంతా నేర్చుకున్నది, నమ్మింది అంతా అబద్ధం అన్న ఆలోచన కలిగేసరికి సైంటిస్టులు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ రీసెర్చ్ ఆపేయకపోతే ఇంకా ప్రమాదం అని హెచ్చరికలు కూడా వస్తుండడంతో ఆ డిస్టర్బెన్స్తో, భయంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అగస్టిన్ అలా మరికొందరు తాము చేస్తున్న రీసెర్చ్ ఆపేస్తూ ఉంటారు. ఇక ఏవెంజీ కూతురు వెరాకి కౌంట్ డౌన్ కనిపించదు, కానీ తాను తెలుసుకున్నా, నేర్చుకున్న సైన్స్ అంతా తప్పని తెలియడంతో పాటుగా ట్రైసోలారెన్స్కి భూమి గురించి చెప్పింది, రమ్మని ఆహ్వానించింది తన తల్లి ఏవెంజీనేనని ఆమె అనుకోకుండా తల్లి కంప్యూటర్లో చూసిన మెసేజెస్ వల్ల తెలుసుకుంటుంది. ఆ బాధతో ఆమె సూసైడ్ చేసుకుంటుంది. మతం, విశ్వాసం అయితే సైన్స్ నిజం. విశ్వాసం ఎప్పటికైనా తొలగిపోయే అవకాశం ఉంది, కానీ ప్రాక్టికల్గా కనిపించే సైన్స్కి ఆ ప్రమాదం లేదని మనం నమ్ముతాం. కానీ అదే సైన్స్ ఇప్పుడు ఒక కట్టుకథలాగా కనిపిస్తుంటే తట్టుకోవడం, మనం బ్రతుకుతున్నది కళ అని, నిజంగా మనం ఏ పక్షులము, సీతాకోక చిలుకలము అని మనకెవరైనా చెబితే కలిగే షాక్ లాంటిది సైంటిస్టులకి. ఈ షాక్ని తట్టుకోలేక ఆ కౌంట్ డౌన్ లాంటి ఫినామినాస్ కలిగించే సైకలాజికల్ టార్చర్ వల్ల సైంటిస్టులు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ పాయింట్ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్లోని అమేజింగ్ ఇమేజినరీ ఇన్వెన్షన్స్ అయిన స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్, వాల్ఫెసర్ ప్రాజెక్ట్, హైబర్నేషన్ల గురించి చెప్తాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ మర్చిపోకండి. ఈ సిరీస్ గురించి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో సంగతులు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.